హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటలలో మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాము. సమ్మర్ వచ్చేసింది కదా, సో ఈ వేడి తాపాన్ని మనం తట్టుకోవాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి మజ్జిగలు, నిమ్మరసాలు, అంబలి ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని తాగుతూ ఉండాలి. మనం డైలీ ప్లెయిన్ మజ్జిగ తాగాలంటే బోర్ కొట్టేస్తుంది కదా, అందుకోసమే అప్పుడప్పుడు ఇలా మసాలా మజ్జిగ కూడా చేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీరని పుదీనాని చిన్న కప్పుతో తీసుకున్నాను. పుదీనా ఆకులు సుమారు 25 ఉంటాయి. ఇప్పుడు అందులోనే కొద్దిగా తరిగిన అల్లం ముక్కలు, కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర పొడి, జీలకర్రను వేయించి ఈ విధంగా మెత్తగా దంచి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక చిన్న సైజ్ లెమన్ని ఈ విధంగా రసం పిండి వేసుకోవాలి. ఇంకా ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను, మీగడ లేని పెరుగు. నేను మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మీకు ఆకులు తెలుస్తున్నాయి కదా, అక్కడక్కడ కోర్సుగా గ్రైండ్ అయ్యి. ఇప్పుడు ఇందులో 1 లేదా 1.5 లీటర్ కూల్ వాటర్ని వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, మజ్జిగ రెడీ అయిపోయింది. మూత తీయంగానే మనకి మజ్జిగ నుంచి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం పెరుగుని మిక్సీ పట్టుకోవడం వలన పైన చూడండి నురగగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మీకు కావాలంటే టేస్ట్ చూసి సరిపోకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. సో నేను ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మజ్జిగని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం కొద్దిగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నామంటే మనకి మసాలా మజ్జిగ రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో సింపుల్గా వేడి తాపాన్ని తగ్గించే మసాలా మజ్జిగని ఎలా చేసుకున్నాము. సో మీరు ఈ సమ్మర్లో వేడి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ మసాలా మజ్జిగని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రీఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.